ఎంతోమందిని మనం గతంలో ఫాలో అయ్యామండి. రకరకాల మతాల్లోంచి వచ్చాం మనం. వాళ్ళందరి జీవితాలు కాస్త కూస్తో మనకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళందరి జీవితాలను పెట్టుకొని మళ్ళీ మనకు పరిచయమైన యేసయ్య లైఫ్ను పెట్టుకొని ఈ రెండు జీవితాల్లోని వ్యవహారాలు, ప్రవర్తన, నీతి నియమావళి, పరిశుద్ధత, ప్రేమ, త్యాగం, కనికరం, న్యాయ ప్రవర్తన అన్నిటినీ బేరీజ్ వేసుకుంటే మనం గతంలో ఫాలో అయినవన్నీ కూడా యేసయ్య దెబ్బకు తక్కెట్లో తేలిపోయినాయి. యేసయ్య వెయిట్కి అవన్నీ తేలిపోయినాయి. ఇప్పుడు అదే కొంతమంది భయం. ఎందుకు యేసు ప్రభుని ప్రకటించొద్దన్నారంటే ఈ ఈ ఈ ఫోర్స్ దెబ్బకి వాళ్ళు తిప్పలు పడుతున్నాయి, అన్ని బుస్ అయిపోతున్నాయి. అది ఇప్పుడు గొడవ. అందుకే మీరు ప్రచారం చేయొద్దు, ప్రకటించొద్దు అని పాపం వాళ్ళు కొత్త ప్రచారం తీసుకున్నారు. బైబిల్ని తిట్టడం, యేసయ్యని తిట్టడం, క్రైస్తవులను తిట్టడం, సేవకుల్ని తిట్టడం, సేవకుల భార్యలను తిట్టడం, అట్లా అదొక స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. పాపం అదొక అన్యాయం, అందులో న్యాయం లేదు.